పోతదా కర్మ, పోతదా పాపం, కడుక్కోవాలి. ఆ రక్తధారను, పాపపు దారను కడుక్కోవడానికి మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఆఫ్టర్ ఆల్ వండుకొని తింటే ఒక్క రోజులో అరిగిపోయే టమాటా కోసమే 10 సార్లు ఆలోచించినప్పుడు వందల వేల జన్మలు తీసుకుంటున్న మన జీవితం కూడా పెళ్లి స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటుందో నా వెనకాల వీడియో ఉందని. మన పైన ఒక వీడియో ఉంది. ఈదుతూ మునుగుతూ ఉంటే ఒక రోజు తేలడం అలవాటు అయిపోతుంది. మానం రూపంలో వస్తుంది, అవమానం రూపంలో వస్తుంది, డబ్బుల రూపంలో వస్తుంది. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. సో ఉండడం, మన వంతు మనం ఎఫర్ట్ చేస్తూ ఉండడం మన యొక్క బాధ్యత ఎప్పుడు. ఎందుకంటే చుట్టుపక్కల మాయ అనేది ఎప్పుడు లాగుతూ ఉంటది. ఏదో ఒక రూపంలో, మానం రూపంలో వస్తుంది, అవమానం రూపంలో వస్తుంది, డబ్బుల రూపంలో వస్తుంది, బిజీ రూపంలో వస్తుంది, ఇంకా ఎన్నో రకాలైన ఈ వాంఛల రూపంలో వస్తూ ఉంటది. ఎన్ని వచ్చినా మన పని మనం చేసుకుంటూ అక్కడే కట్ చేసి మన శ్వాస మీద ధ్యాస పెట్టి మన ముక్త స్థితి చేరేంత వరకు మనం దీన్ని విడిచిపెట్టామంటే మళ్ళీ కొన్ని జన్మలు పెరుగుతాయి. ఇది మళ్ళీ విడిచిపెట్టామంటే మళ్ళీ కొన్ని జన్మలు పెరుగుతాయి. పూర్తి ఈత వచ్చే వరకు మనం ఈత నేర్చిపెట్టద్దు. అరే ఈత నేర్చుకోకముందు భలే కొడుతున్నాడు ఈత, అసలు నాతో కాదనుకుంటాం. అదే వ్యక్తి మెల్లిమెల్లిగా ఇట్లా అని మెల్లిమెల్లిగా ఒక రోజు ఈదుతాడు. అతనికి తెలియదు అతను ఈదుతున్నాడు. అరే నేను మునిగిపోతలేనే, ఇన్ని వాటర్ లో కూడా ఇంత లోతున్నా గానీ, ఇంత అలలు వచ్చినా గానీ భలే ఈదుతున్నాడు. అదే మొదటి రోజు చూసినప్పుడు అబ్బా వాళ్ళలాగానే ఈదలేని నాతో కాదంటాం. బట్ సాధన చెయ్యు పనులు సమకూరదనలోన అన్నట్టు ఈదుతూ మునుగుతూ ఉంటే ఒక రోజు తేలడం అలవాటు అయిపోతుంది. ఒక్కసారి తేలడం అలవాటు అయిన తర్వాత ఎట్టి పరిస్థితులైనా కానీ యోగంగా ఆ స్థితి వచ్చే వరకు మన చేతులు ఆపద్దు, కాళ్ళు ఆపద్దు, చేస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. ధ్యానము, జ్ఞానము, అంతే. ప్రతి ఒక్కరిలో చెప్పే సారాంశం అహింసో పరమో ధర్మః, ప్రేమ, సేవ. మనం ఏది ఇస్తే మనకు అది వస్తుంది. ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, విషం వస్తే ద్వేషం వస్తుంది. ఏది ఇస్తే ఏదో ఒక రోజు డోర్ ఓపెన్ చేసుకొని మనకి ఇంట్లోకి ఉంటుంది. సో మనం మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన, తినే ప్రతి ఫుడ్, మనం చేసే ప్రతి పని పైన మనం ఎరుకతో జాగ్రత్తగా మనం ఎప్పుడు రికార్డ్ అవుతున్నామని గుర్తుంచుకోవాలి. చాలా జాగ్రత్తగా. పెళ్లికి వెళ్తాం, అక్కడ వాళ్ళు వీడియోగ్రాఫర్ ఫోటో రాగానే వీడియోలో పడుతుందని మైండ్ చెప్తా ఉంటది. నవ్వడం స్టార్ట్ చేస్తాం. అసలు నవ్వు రాదు, కాకపోతే అబ్బో వీడియోలు వస్తుంది కదా, మంచిగా రావాలి అని చెప్పి అక్కడ స్టేజ్ మీద ఉన్నంతసేపు నవ్వుకుంటా మన కన్ను మొత్తం వీడియోనే ఉంటది. అటు ఇటు నడిచినా కానీ మంచిగా నడవాలి, వీడియో ఉంది కదా. ఆ వీడియో దిగి బయటకు రాగానే మర్చిపోతాం, వాళ్ళు వీడియో గురించి పట్టించుకోం. సో ఆ పెళ్లి స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటుందో నా వెనకాల వీడియో ఉందని. మన పైన ఒక వీడియో ఉంది, ఎప్పుడు రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తుంది. ఎప్పుడు మళ్ళీ పైనకు వెళ్ళిన తర్వాత చూడు నీ చిట్టా చూసుకో, ఏం చేసినావో, ఎన్ని కోళ్ళని చంపినావు, ఎన్ని మేకలను చంపినావు, ఎంత మందిని తిట్టినావో, నీ కథ ఏందో మొత్తం చూసుకో. ఏడ్చి ఇట్లా చేసినా, అసలు నేను భూమి మీదకి ఎందుకైనా, ఏం చేసినా, ఏం చేయాలి, ఏం ఘనకార్యం చేసి వచ్చిన అయిపా. మళ్ళా రాసుకో, చూసుకో, రాసుకో. ఎవరిని దింపుకోవాలి? ఒకరిని కొట్టినావా, దింపుకో మళ్ళీ కొట్టిపించుకోవడానికి. ఒకరిని మోసం చేసినావా, మళ్ళీ దింపుకో మోసం చేయించుకోవడానికి. అయిపోయి చూసుకొని రాసుకొని మళ్ళీ వాళ్ళని బతిమలాడి, గత జన్మలు నీకు మోసం చేసిన కర్మ సెటిల్ చేసుకుందాం రా నాయన, దండం పెడతా, మళ్ళీ జన్మ తీసుకుందాం రా. అట్లా ఎన్నో జన్మలు. ఇక్కడ ఆగిందా మన జన్మ? కొన్ని వందల వేల సంవత్సరాల చిన్న రాయి నుంచి మొదలైన జన్మ ఎన్ని అనుభవాలు పొందుకుంటూ వస్తున్నాం. మామూలు అనుభవాల, కుక్కగా, పిల్లిగా, పందిగా, మొక్కగా, మనిషిగా. ఈరోజు మనిషిగా ఉన్నామని చెప్పి అహంకారంతో మూగ జీవుల్ని చంపుకొని తింటే, సో ఎవరిని చంపుకుంటున్నాం? మన అన్నదమ్ములనే కదా. అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని కోసుకొని తింటున్నాం పండక్కి. పోతదా కర్మ, పోతదా పాపం, కడుక్కోవాలి. ఆ రక్తధారను, పాపపు దారను కడుక్కోవడానికి మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఈ రోజు నాకు ఎందుకు వస్తుంది కష్టం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే అర్థం కాదు. గత జన్మల చిట్టా చూసుకుని, ఆ బుక్కుని చూసుకుంటే అర్థమవుతుంది. పలానా జన్మలో 1857 సంవత్సరంలో జనవరి 1 రోజు ఒక వ్యక్తిని చంపినవు, ఒక గొర్రెను కోసినవు. చూడు, ఆ మెడ నొప్పి నీకు ఇప్పుడు వస్తుంది.
ఆ కాలు నొప్పి నీకు ఇప్పుడు వస్తుంది అని చూపించినప్పుడు మనకు సాక్షాత్తు కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. ఇదంతా చూసుకుంటాం, బట్ అక్కడ చూసుకుంటాం. అక్కడ చూసుకున్నప్పుడు ఫైదా లేదు. ఇక్కడ తెలుసుకొని ఇక్కడ ఆచరించినప్పుడు మాత్రమే ఉంటది. అట్లా వందల జన్మలు చేసిన అన్ని కర్మలన్నీ ధ్యానం ద్వారా శుద్ధి అవుతా ఉంటాయి. ధ్యానం ద్వారా జ్ఞానం వచ్చిన కొద్దీ, పంచులైన కొద్దీ, మన ముక్తికి ఆ దైవత్వానికి దగ్గర అవుతున్న కొద్దీ మనము మళ్ళీ మళ్ళీ ఈ జన్మలు తీసుకొని ఈ కర్మ పరంపరలో ఇరుక్కోకుండా అవసరమైతే నేర్పించడానికి, మిగతా వాళ్లకు ఒక ఇన్స్పైరింగ్ ఉండడానికి, వాళ్ళ ముందుకు నడిపివ్వడానికి వస్తుంది తప్ప కర్మచక్రంలో ఇరుక్కోవడానికి రావు. సో అందుకే ప్రతిరోజు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానము, శాకాహారం, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం, ఇవి వల్ల గుద్దినట్టు మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న విషయాలకు మనం చాలా ప్రియారిటీ ఇస్తూ ఉంటాం. మార్కెట్లకు వెళ్ళినప్పుడు పెట్టిన ఒక 50 రూపాయలకి 10 సార్లు చూస్తూ ఉంటాం, ఈ టమాటా మంచిగా లేదు, మంచిగా లేదమ్మా, వేరే టమాటీ అంటాం. 50 రూపాయలు ఇస్తున్నావు, ఫ్రీగా ఇస్తున్నావు అంటాం. మరి ఎన్ని జన్మలు ప్లాన్ చేసుకుని ఈ జన్మ తీసుకున్నాం. మరి ఆఫ్టర్ ఆల్ వండుకొని తింటే ఒక్క రోజు అరిగిపోయే టమాటా కోసమే 10 సార్లు ఆలోచించినప్పుడు వందల వేల జన్మలు తీసుకుంటున్న మన జీవితం గురించి ఎన్నిసార్లు ఆలోచించాలి? మరి ఎన్నిసార్లు ఆలోచించి ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడి ఎంత ఎరుకుగా మనం ఏరుకుంటే జ్ఞానాన్ని అంత మన బ్యాంకులో అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఈ బ్యాంకులు ఎప్పుడో ఒకసారి తూటం పడుతుంది, ఏదో ఒక రోజు. యూనివర్సల్ బ్యాంకులో ఆ నిధికి ఎప్పటికీ ఎవరు దొంగలించలేరు. అదే శక్తి, అదే మెరిట్, అదే జ్ఞానం, అదే ముక్తి. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్వాస మీద ధ్యాస అని చెప్పి మనం గుడ్లున్న ధ్యానం చేయొచ్చు, బడిలున్న ధ్యానం చేయొచ్చు, ఆఫీసులో ఉన్న ధ్యానం చేయొచ్చు, వ్యవసాయంలో ఉన్న ధ్యానం చేయొచ్చు, బస్ స్టాప్ లో ఉన్న ధ్యానం చేయొచ్చు, నడిమే ట్రాఫిక్ లో ఉండి ట్రాఫిక్ సిగ్నల్ పట్టి 5 నిమిషాలు ధ్యానం చేయొచ్చు. సో ఈ టెక్నాలజీలో ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్న మన లైఫ్ లో సులువైన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు. సో ఎందుకంటే ఎక్కడంటే అక్కడ చేయొచ్చు, ఎవరంటే వాళ్ళు చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు, చేయడం చాలా సులువు. సో మనందరం నిరంతరం ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ గంటలు ధ్యానం చేస్తూ మన లోపల్లోకి మనం వెళ్తూ మనలో సరికాని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలన్నీ మెల్లిగా అర్థం చేసుకొని వాటి నుంచి జయిస్తూ మనలో ఉన్న శక్తితో మనం కనెక్ట్ అయ్యి ఆ యొక్క అల్టిమేట్ స్థితికి మనం రీచ్ అవ్వడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది ఒక పెద్ద సుదీర్ఘ మార్గం. బట్ బస్సులో ఎక్కి కూర్చున్నామంటే దిగపోతే అయిపోయి గమ్యం చేసుకుంటాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కినాం, డ్రైవర్ ఎట్లా చేసి తీసుకుపోతాడు, కింద మీద పడి బస్సుకు రిపేర్ అయినా డ్రైవర్ బాధిస్తే తీసుకుపోతాడు. బట్ ఆ బస్సుకు 4 చక్రాలంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పిరమిడ్ శక్తి, 5వ చక్రం కూడా యాడ్ చేసుకుందాం, శాకాహారం. ఇవన్నిట్లో మనం ఉన్నామంటే ఏదో ఒక రోజు ఏదో జన్మలు పోయి హైదరాబాద్ గెలుపున్నట్టు ఆ యొక్క అల్టిమేట్ స్థితికి మనం రీచ్ అవుతా ఉంటాం.